పోర్ట్ఫోలియోలో స్టాక్స్ ఉన్నాయి కదా, వాటి నుంచే అదనంగా డబ్బు సంపాదించే ఒక పవర్ఫుల్ స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందామా? అదే కవర్డ్ కాల్స్. చాలామందికి దీని గురించి సరిగా తెలియదు లేదా తప్పుగా అర్థం చేసుకుంటారు. కానీ ఈరోజు మనం దీని శక్తి ఏంటో పూర్తిగా అర్థం చేసుకోబోతున్నాం. మీ రాబడిని పెంచుకోవడానికి కవర్డ్ కాల్స్ అమ్మడం ఎందుకు మొదలుపెట్టాలో చెప్పే 5 బలమైన కారణాలను చూద్దాం. చాలామంది చేసే పనేంటంటే స్టాక్స్ కొని అవి పెరుగుతాయని ఆశిస్తూ అలా వదిలేస్తారు. కానీ ఒకసారి ఆలోచించండి, మీ ఆస్తులు అలా ఖాళీగా ఉండిపోవడం వల్ల సమయం వృధా అవ్వట్లేదా? వాటి పూర్తి సామర్థ్యాన్నే మనం నిజంగా వాడుకుంటున్నామా? కేవలం కొని పట్టుకోవడం కంటే ఒక తెలివైన మార్గముంది. సరే, అసలు ఈ కవర్డ్ కాల్ అంటే ఏమిటి? చాలా సింపుల్. మీ దగ్గర ఒక కంపెనీకి చెందిన కనీసం 100 షేర్లు ఉన్నప్పుడు ఆ షేర్లపై మీరు కాల్ ఆప్షన్లను అమ్ముతారు. ఇలా చేసినందుకు మీకు వెంటనే ప్రీమియం రూపంలో అదనపు ఆదాయం వస్తుంది. ఇది మన స్టాక్స్ను మన కోసం పనిచేయించే ఒక అద్భుతమైన మార్గమన్నమాట. సరే, ఈ స్ట్రాటజీ ఎందుకంత పవర్ఫుల్లో చెప్పే 5 ముఖ్యమైన పాయింట్స్ చూద్దాం. ఇవి విన్నాక మీ ఇన్వెస్ట్మెంట్ల మీద మీ ఆలోచనా విధానమే మారిపోతుంది. చూడండి. మొదటిది, ఇంకా చెప్పాలంటే అందరికీ బాగా నచ్చే కారణం స్థిరంగా ఆదాయం సంపాదించడం. మార్కెట్ ఎలా ఉన్నా సరే, పైకి వెళ్తున్నా కిందకి పడుతున్నా సంబంధం లేదు. ప్రతి వారం లేదా ప్రతి నెల డబ్బు సంపాదించేందుకు ఇది ఒక సూపర్ మార్గమన్నమాట. ఒక ఉదాహరణ చూద్దాం. మార్కెట్ను సూచించే S&P 500 ఇండెక్స్ ఫండ్నే తీసుకుందాం. చూడండి, 2017 మొదట్లో కొనుక్కుని ఉంటే 2019 చివరికి 42% లాభం. వావ్! కానీ తర్వాతేమైంది? కేవలం 3 నెలల్లో మార్కెట్ పడిపోయింది. అంటే దాదాపు 3 ఏళ్లపాటు స్టాక్స్ పట్టుకున్నా లాభం 0. మళ్లీ మార్కెట్ కోలుకున్నా మొత్తంగా 4 ఏళ్లలో వచ్చింది 54% లాభం. ఇంతకాలం ఆ స్టాక్స్ ఏం చేశాయి? ఖాళీగా ఉన్నాయి. వాటి నుండి ఒక్క రూపాయి ఆదాయం కూడా రాలేదు. ఇప్పుడు అసలు మ్యాటర్ చూడండి. అదే టైంలో మనం కవర్డ్ కాల్స్ అమ్ముతూ ఉంటే ఏమయ్యేది? కరెక్ట్ స్ట్రాటజీతో నెలకు 3-5% వరకు సంపాదించవచ్చు. అంటే అదే 4 ఏళ్లలో ఏకంగా 400% కంటే ఎక్కువ రాబడి వచ్చే ఛాన్స్ ఉండేది. ఎక్కడ 54%, ఎక్కడ 400%? దాదాపు 10 రెట్లు ఎక్కువ. ఆ తేడా ఎంత పెద్దదో మీరే చూడండి. ఇక రెండో కారణం, రిస్క్ను తగ్గించడం. అవును, మీరు విన్నది కరెక్టే. డబ్బు సంపాదిస్తూనే మన పోర్ట్ఫోలియోకి ఒక సేఫ్టీ లేయర్ ఎలా యాడ్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా తెలివిగా పనిచేస్తుంది. అదే మన షేర్ల కొనుగోలు ధరను తగ్గించడం ద్వారా. ఇది చాలా సింపుల్. అనుకుందాం, మీరొక స్టాకును $100లకు కొన్నారు. ఇప్పుడు దానిమీద ఒక కాల్ ఆప్షన్ అమ్మి ఒక $2 ప్రీమియం సంపాదించారు. అంతే, వెంటనే ఆ షేర్పై మీ అసలు ఖర్చు $98లకు పడిపోతుంది. అంటే ఇప్పుడు స్టాక్ ధర $100 నుండి $99లకు తగ్గినా సరే మీరింకా లాభంలోనే ఉంటారు. చూసారా? సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, మీరు ఇలా కాల్స్ అమ్ముతూ ప్రీమియంలు సంపాదించే కొద్దీ మీ కొనుగోలు ధర ఇంకా ఇంకా తగ్గుతూనే ఉంటుంది. ఒకవేళ స్టాక్ ధర కొద్దిగా పడిపోయినా మీరు లాభంతో బయటపడే అవకాశాలు పెరుగుతాయి. ఇది మన ఇన్వెస్ట్మెంట్కి ఒక సేఫ్టీ నెట్ కట్టడం లాంటిదనమాట. ఇది మామూలుగా కొని పట్టుకునే స్ట్రాటజీలో అస్సలు సాధ్యం కాదు. మూడో కారణం, కాంపౌండింగ్ పవర్. చక్రవడ్డీ అంటారు కదా. మనం సంపాదించే చిన్న చిన్న స్థిరమైన లాభాలు కాలక్రమేణా ఎంత పెద్ద సంపదగా మారతాయో ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు. ఇది నిజంగా ఒక మ్యాజిక్ లాంటిది. సరైన స్ట్రాటజీ వాడితే కవర్డ్ కాల్స్ ద్వారా నెలకు 3-5% రాబడిని టార్గెట్ చేయటం చాలా వరకు సాధ్యమే. ఇది వినడానికి చిన్న నంబర్లాగే అనిపించొచ్చు, కానీ కాంపౌండింగ్ పవర్తో ఇది ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో చూడండి. ఒకవేళ మనం నెలకు 5% స్థిరంగా సంపాదిస్తున్నాం అనుకుందాం, ఏడాది చివరికి అది దాదాపు 80% అవుతుంది. అద్భుతం కదా? మీ పోర్ట్ఫోలియో ఎంత వేగంగా పెరుగుతుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంకోలా చెప్పాలంటే, మీరు దాదాపు ప్రతి 15 నెలలకు మీ డబ్బును డబుల్ చేయగలరు. ఇంత సేఫ్గా, ఇంత స్థిరంగా ప్రతి ఏడాది లేదా 2 ఏళ్లకు డబ్బును రెట్టింపు చేసే మరో స్ట్రాటజీ దొరకడం చాలా అంటే చాలా కష్టం. కవర్డ్ కాల్స్ యొక్క మరో సూపర్ బెనిఫిట్ ఏంటంటే, మార్కెట్ ఎలా ఉన్నా సరే మనం లాభం పొందొచ్చు. మార్కెట్ పెరుగుతోందా, తగ్గుతోందా, లేదంటే ఎటూ కదలకుండా పక్కకు వెళ్తోందా, మనకు సంబంధం లేదు. ఇది అన్ని పరిస్థితుల్లోనూ పనిచేస్తుంది. చూడండి, మార్కెట్ పెరుగుతుంటే మీరు ప్రీమియంలతో అదనపు లాభం పొందుతారు. ఒకవేళ మార్కెట్ తగ్గుతుంటే
మీరు సంపాదించిన ప్రీమియంలు మీ నష్టాలను తగ్గిస్తాయి. అంతేకాదు, మీ కొనుగోలు ధరను కూడా తగ్గిస్తాయి. ఇక మార్కెట్ ఫ్లాట్గా సైడ్వేస్లో ఉన్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్లు ఏమీ చెయ్యలేక ఎదురుచూస్తుంటే మీరు మాత్రం స్థిరంగా ఆదాయం సంపాదిస్తూనే ఉంటారు. ఇక చివరిది చాలామందికి బాగా నచ్చే కారణం. అదేంటంటే, ఈ స్ట్రాటజీకి పెద్దగా టైం పట్టదు. రోజంతా కంప్యూటర్ స్క్రీన్ ముందు అతుక్కుపోయి కూర్చోవడం ఇష్టం లేని వాళ్ళకి ఇది పర్ఫెక్ట్. ఒక్కసారి మీరు సరైన స్టాక్స్ని ఎంచుకుని మీ స్ట్రాటజీని సెట్ చేసుకున్నారంటే ఆ తర్వాత కవర్డ్ కాల్స్ అమ్మడానికి వారానికి మహా అయితే ఒక 15 నిమిషాలు పడుతుందేమో, అంతే. ఇది మీ డబ్బును మీకోసం కష్టపడి పనిచేసేలా చేస్తుంది, మీ సమయానికి కాదు. దీన్ని డే ట్రేడింగ్ లాంటి వాటితో పోల్చి చూస్తే, డే ట్రేడింగ్ చేయాలంటే రోజంతా మార్కెట్ని గమనిస్తూనే ఉండాలి. అదొక ఫుల్ టైం జాబ్ లాంటిది. కానీ కవర్డ్ కాల్స్ అమ్మడం చాలా ప్యాసివ్, అంటే తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం. ఇంకా చెప్పాలంటే రాబడి కూడా చాలా స్థిరంగా, మనం ఊహించే విధంగా ఉంటుంది. సో, మనం ఇప్పటిదాకా మాట్లాడుకున్న 5 కీలకమైన లాభాలు ఇవే: స్థిరమైన ఆదాయం, ఎక్కువ భద్రత, వేగవంతమైన రాబడి, అన్ని మార్కెట్లలో పనిచేసే ఫ్లెక్సిబిలిటీ, మరియు తక్కువ సమయం. ఈ 5 స్తంభాలు కవర్డ్ కాల్స్ను దాదాపు ప్రతి ఇన్వెస్టర్కు ఒక శక్తివంతమైన సాధనంగా మారుస్తాయి. ఇప్పుడు చివరిగా ఒక ప్రశ్న: మీకొక అదనపు స్థిరమైన ఆదాయం వస్తుంటే అది మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎంతగా సహాయపడుతుంది? ఆ అదనపు డబ్బుతో మీ జీవితంలో మీరు ఎలాంటి మార్పులు తీసుకురాగలరో ఒకసారి ఆలోచించండి.